హలో ఫ్రెండ్స్, ఆల్రెడీ డిసెంబర్ నడుస్తుంది. ఈ ఎండిఆర్టీ మంత్, డిసెంబర్ అంటే జనరల్గా ఎండిఆర్టీ మంత్ అనొచ్చు మనం. ఎందుకంటే మనకు ఎండిఆర్టీ టార్గెట్, ఎండిఆర్టీ, సిఓటీ, టిఓటీ ఇంటర్నేషనల్ క్లబ్ టార్గెట్స్ 1 జనవరి నుంచి 31 డిసెంబర్ వరకు కంప్లీట్ అవుతాయి. కాబట్టి మీరు ఈ డిసెంబర్ మంత్లో బాగా బిజీగా పనిచేస్తూ ఉండొచ్చు. వర్క్ ఆల్రెడీ, మీ మిషన్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉండొచ్చు. ఫ్రెండ్స్, మరి మీరు 31 డిసెంబర్ అయిపోయిన తర్వాత 1 జనవరి రోజు మీరు ఎలాంటి పశ్చాత్తాపానికి గురి కావద్దు. నేను సరిగ్గా పని చేయలేకపోయాను, నేను ఈ టైంని వేస్ట్ చేసుకున్నా, ఈ టైంని నేను సర్వీసింగ్లో పెట్టుకున్నా, ఈ టైంలో నేను వేరే వాటికి కేటాయించిన, నేను కొద్దిగా ఆ టైంని యూజ్ చేసుకుంటే నాకు ఎండిఆర్టీ అయ్యేది, బిజినెస్ బాగా అయ్యేది ఈ డిసెంబర్ మంత్లో అనే పశ్చాత్తాపం మీలో మిగలవద్దు. 1 జనవరి నాటికి మీకు రానున్న 25 డేస్లో మీరు ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా హార్డ్ వర్క్ చేయండి. ఫ్రెండ్స్, మీరు పూర్తి నమ్మకంతో పనిచేయండి, పాజిటివిటీతో పనిచేయండి, కష్టపడి పనిచేయండి, పూర్తి ఉత్సాహంతో పనిచేయండి. మీరు ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటే తప్పకుండా మీకు ఇంకా తిరగాలనిపిస్తుంది. ఫీల్డ్లో మీరు తిరుగుతూ ఉంటారు. ఫీల్డ్లో మీరు ఏమాత్రం నిరుత్సాహపడినా ఈ ఫీల్డ్లో అంతటితోనే మన బిజినెస్ మనకు ఆగిపోతుంది. ఒకవేళ మీరు బ్యాడ్ లక్గా ఏమన్నా టార్గెట్ మిస్ అయ్యారనుకోండి, ఇంకా సిఓటీ, టిఓటీ అలాంటి టార్గెట్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా మిస్ అయ్యారు అనుకోండి, అలాంటివి ఏమన్నా జరగవచ్చు. కానీ నేను ఒక మాటకు గ్యారంటీ ఇస్తా. అదేంటంటే, మీరు ఈ 25 డేస్ పని చేసినట్లయితే మీకు తప్పకుండా ఎక్కువ వ్యాపారం వస్తుంది, ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. మన ఏజెంట్ మిత్రులు చాలామంది ఈ డిసెంబర్ ఇయర్ ఎండ్ మంత్గా చాలామంది చెప్పుకొని బిజినెస్ చేసేవాళ్ళు. ఫ్రెండ్స్, రూరల్ ఏరియాలో ఈ మంత్లో మనకు పాలసీ చేస్తే మనకు 2024లో పడుతుంది అని చెప్పి చాలామంది పాలసీ చేసేవాళ్ళు. ఒక 1 ఇయర్ వెనక్కి వస్తుంది అని చెప్పి పాలసీ చేసేవాళ్ళు. మనకు డేటింగ్ బ్యాక్ కూడా 1 ఏప్రిల్ నాటికి మనం 1 ఏప్రిల్ వరకు డేటింగ్ బ్యాక్ చేసుకునే అవకాశం కూడా దీంట్లో ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎండిఆర్టీ. ఇక మన వీడియో గురించి మాట్లాడుకుందాం. నాకు ఫీల్డ్లో తిరుగుతూ ఉంటే ఎన్నో ఆబ్జెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువ వచ్చే ఆబ్జెక్షన్ ఏంటంటే, నాకు ఇన్సూరెన్స్ అంటే ఇష్టం లేదు, నేను ఇన్సూరెన్స్ని నమ్మను, ఇన్సూరెన్స్ చేయడం నాకు ఇష్టం లేదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. మరి దానికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? మనం జనరల్గా ఆబ్జెక్షన్ అనేది వాళ్ళ బిలీఫ్, అది వాళ్ళ నమ్మకం, వాళ్ళు అలా ఊహించుకుంటారు. దాన్ని మనం బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయటం ఎలా చేయాలా? మంచి మాటలతోటి, మంచి విషయాలు చెప్పి, మంచి ఎగ్జాంపుల్స్ చెప్పి, వాటిని వాళ్ళ అనుకున్న దాన్ని బ్రేక్ చేసి, అరే ఈయన చెప్పేది కరెక్టే అని వాళ్ళు ఊహించుకొని మనకు పాలసీ ఇచ్చేటట్టుగా మనం ఆబ్జెక్షన్ని హ్యాండిల్ చేయాలి. అలాంటప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, చూడండి, ఇప్పుడు ఒక పిల్లగాడు ఇంటర్లో చేరుతాడు. ఇంటర్లో చేరిన తర్వాత అతనికి ఎంబీబీఎస్ఓ లేకపోతే ఐఐటిఓ టార్గెట్ ఉంటుంది. టార్గెట్ ఉన్నప్పుడు డే 1 నుంచి అతను పొద్దున లేవాలా, స్నానం చేయాలా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదువుతూ ఉండాలి. మరి అది ఎవరికి ఇష్టం ఉంటుంది? ఎవరికి ఇష్టం ఉండదు. అయినా కానీ చదువుతాడు. ఎందుకంటే ముందు మనకు లాభం జరుగుద్ది అనే ఉద్దేశంతో ఆ పిల్లవాడు చదువుతాడు. పొద్దున్నే చాలామంది లేచి ఎర్లీ మార్నింగ్ చలిలో కూడా లేచి ఎక్సర్సైజ్ చేస్తారు, వాకింగ్ చేస్తారు. ఎందుకు చేస్తారు? వాళ్ళ హెల్త్ని కాపాడుకోవడానికి. ఈరోజు నేను కష్టపడి వాకింగ్ చేస్తే రేపు నా హెల్త్ బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు వాకింగ్ చేస్తారు. మరి ఎర్లీ మార్నింగ్ లేచి పొద్దున్న ఈ చలిలో లేచి వాకింగ్ చేయటం ఎవరికి ఇష్టం ఉంటుంది? ఫ్రెండ్స్, చెప్పండి, ఎవరికి ఇష్టం ఉంటుంది అని అడగండి. అలాగనే మనం వెహికల్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ వాడతాం.
హెల్మెట్ పెట్టుకోవటం ఇష్టం ఉంటుందా ఎవరికైనా? చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, అయినా కానీ పెట్టుకుంటాం. హెల్మెట్ వాడకపోతే వచ్చే డేంజర్ ఏదైతే ఉందో దాని నుంచి కాపాడుకోవడానికి మనం హెల్మెట్ ధరిస్తాం. మనం సీట్ బెల్ట్ పెట్టుకోవడం కూడా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది కారులో, అయినా కానీ సీట్ బెల్ట్ పెట్టుకుంటాం, ఎందుకంటే ముందు చూపుతోటి. అలాగనే మనం సీసీటీవీ కెమెరాస్ పెట్టుకుంటాం. మనం ఎప్పుడు వెళ్తున్నాం, ఎప్పుడు వస్తున్నాం అన్నీ దాంట్లో రికార్డ్ అయ్యేటట్టుగా పెట్టుకుంటాం. మనం అలాగనే మన వాచ్మెన్ని పెట్టుకుంటాం. వాచ్మెన్ సేఫ్టీ ఉంటుంది అనే ఉద్దేశంతో వాచ్మెన్ని పెట్టుకుంటాం. అలాగనే మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, పెద్ద పెద్ద తాళాలు వేసుకుని వెళ్తాం. అన్ని గదులకు తాళాలు వేసుకొని గాడ్రేజ్ తాళం, స్టాండర్డ్ తాళం వెతికి వేసుకుంటాం. మన ఏరియాలో ఒక 10 సంవత్సరాలు ఎక్కడ దొంగతనం జరగలేదు అనే ఉద్దేశంతో మనం ఎక్కడ జరగలేదు కదా దొంగతనాలు అని చెప్పేసి మన ఇంటిని అలాగనే వదిలేసి వెళ్తామా? వెళ్ళాం, అన్నింటికి తాళం వేసి పోతాం. ఎందుకంటే దొంగతనం అనేది ఎప్పుడైనా జరగవచ్చు, ఏ క్షణంలో అయినా జరగవచ్చు. కాబట్టి ఇలాంటి సేఫ్టీస్ అన్నీ మనిషి తీసుకున్నప్పుడు మరి ఇన్సూరెన్స్ కూడా మనకు అవసరం. మనకు ఇష్టం లేకపోయినా తీసుకుంటాం. ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయటం నాకు ఇష్టం ఉండదు, వేరే వాళ్ళకు కూడా ఇష్టం ఉండకపోవచ్చు చాలామందికి, అయినా కానీ అవసరం కాబట్టి తీసుకుంటాం. ఏం అవసరం? రేపు ఏమన్నా జరిగితే మన కుటుంబానికి ఎవరు ఆదుకునే వాళ్ళు ఉండరు, ఫైనాన్షియల్గా మన కుటుంబానికి ఆర్థిక రక్షణ ఉంటుంది అనే ఉద్దేశంతో మనం ఇన్సూరెన్స్ తీసుకోవటం వల్ల మనకు జరిగే బెనిఫిట్ ఏంటంటే మనకు పూర్తి కాన్ఫిడెన్స్ తోటి మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. మనకు నిద్ర పడుతుంది మంచిగా, మనకు ఎలాంటి భయం ఉండదు. మనకు అనుకోకుండా ఏమన్నా జరిగినా కానీ అరే నా కుటుంబానికి ఇంత అమౌంట్ వస్తుంది, నా పిల్లలు బజారు పాలు కాకుండా ఉంటారు, నాకేమన్నా అనుకోకుండా జరిగినా కానీ మా పిల్లలు మంచి లైఫ్ గడుపుతారు అనే ఉద్దేశంతో పూర్తి కాన్ఫిడెన్స్ తోటి ఉంటారు ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు. కాబట్టి మీరు ఇన్సూరెన్స్ తీసుకోవటం ఇష్టం లేదు అనడం అనేది కరెక్ట్ కాదు సార్. మీరు దయచేసి ఆలోచన చేయండి, మీకు ఇన్సూరెన్స్ తీసుకోవటం ఎంత అవసరమో ఆలోచన చేయండి, దాని అవసరం తెలుసుకోండి అని చెప్పినట్లయితే వాళ్ళు తప్పకుండా వాళ్ళ మైండ్ మారే అవకాశం ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఇచ్చే ఎగ్జాంపుల్స్ తోటి వాళ్ళ మైండ్ సెట్ మారే అవకాశం ఉంటుంది. మీకు తప్పకుండా పాలసీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.